తెలంగాణలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్పై తెలంగాణ పోలీసుల ఈగిల్ బృందం దాడులు నిర్వహించింది. అర్ధరాత్రి జరుగుతున్న పార్టీ సమయంలో ఈ దాడులు నిర్వహించగా అక్కడ నుంచి సుమారు 2 గ్రాముల కొకైన్ మరియు ఒక పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారి గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు సమాచారం. అక్కడ ఉన్న వారిపై డ్రగ్స్ వినియోగం ఉందో లేదో తెలుసుకోవడానికి పోలీసులు ప్రాథమిక మూత్ర పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక పరీక్షల్లో పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురికి డ్రగ్స్ వినియోగం పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Понятно.